హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది 30 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 31. తనకి యాక్సిడెంట్ జరిగాక ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అని ఆనంద్ చాలాసేపు ఎదురు చూస్తూనే ఉంటాడు. దివ్యకి కాస్త అలసటగా ఉండడంతో చిన్నగా కళ్ళు మూసుకుంటుంది. ఆనంద్ దివ్యని సరిగ్గా పడుకోబెట్టి జ్యూస్ తీసుకొని వచ్చి దివ్యకి తాగమని చెప్తాడు. దివ్య తనని కూడా తాగమని అనడంతో తను కూడా కొంచెం తాగుతాడు. ఇక దివ్యకి రెస్ట్ తీసుకోమని చెప్పి తను ఆద్య కోసం చూస్తూ ఉంటాడు. తెల్లవారుజామున విషయం తెలుసుకున్న రాకేష్, ఐశ్వర్య ఇద్దరూ చాలా టెన్షన్ పడుతూ హాస్పిటల్కి వస్తారు. ఐశ్వర్య ఏడుస్తూ ఉంటే రాకేష్ తనని ఓదారుస్తూ ఆనంద్కి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆద్య లేచిన వెంటనే ఆనంద్ తనకి పాలు, బ్రెడ్ ఇచ్చి టాబ్లెట్స్ వేస్తాడు. రాకేష్ టిఫిన్ తీసుకొచ్చి ఆనంద్ని, దివ్యని తినమని ఫోర్స్ చేసేసరికి ఇద్దరూ తింటారు. ఇక అందరూ కలిసి ఆద్యని జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖ్యంగా ఆనంద్ తనని ఒక్క చిన్న పాపలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు దివ్యకి కూడా అవకాశం ఇవ్వకుండా ఆద్యకి కావాల్సినవి అన్నీ దగ్గరుండి మరీ ఆనందే చూసుకుంటాడు. అవన్నీ తలుచుకుంటూ ఆద్య చాలా సంతోషపడుతుంది ప్రస్తుతం. మరి మీరే చెప్పండి అత్తయ్య, నేను వెళ్తాను అన్నా కూడా పట్టించుకోకుండా వాడిని ఎవడినో చంపుతా అని వెళ్తాడా? ఇంటికి రానివ్వు, చూస్తాడు కదా ఇంట్లో లేనని, అప్పుడు ఏం చేస్తాడో నేను చూస్తా అని కోపంగా అరుస్తూ ఉంటుంది ఆద్య. కరుణ, భాస్కర్, విశాల్ ముగ్గురు ఆద్య మాటలకి నవ్వుతూ ఉంటారు. నా గెస్ కరెక్ట్ అయితే ఒక్క 10 నిమిషాల్లో వాడిక్కడ ఉంటాడు చూడు అని కరుణ అనగానే, అవును ఆద్య, వాడు నిన్ను వదిలి అస్సలు ఉండలేడు, ఈ పాటికి ఎప్పుడో బయలుదేరిపోయి ఉంటాడు అంటాడు భాస్కర్ కూడా కాన్ఫిడెంట్గా. వస్తాడు కదా, రానివ్వండి, నా మాట వినకుండా వెళ్ళిపోతాడు కదా, చెప్తాను అని ఆవేశంగా ఆద్య అంటుంటే, అయినా వాడు అలా చేసింది నీ మీద ప్రేమతోనే కదా కోడలి పిల్ల అంటుంది కరుణ. అత్తయ్య అని బుంగమూత వేసుకొని ఆద్య అంటుండగానే ఇంతలో ఆనంద్ రానే వస్తాడు అక్కడికి. నేను చెప్పానా నా కొడుకు వస్తాడు అని? చూడు కొడలా, వచ్చేసాడు నా కొడుకు, జాగ్రత్తగా నిదానంగా తిట్టు సరేనా? ఏరా ఆనంద్, నా కొడలు చాలా అలిగింది, నీ మీద చాలా కోపంగా ఉంది, తనేం తిట్టినా సరే పడు చెప్తున్నా అని ముందే చెప్పేస్తుంది కరుణ. అత్తయ్య అంటూ చిన్నగా నవ్వుతుంది ఆద్య. ఆనంద్ డైరెక్ట్గా వెళ్ళి ఆద్యని హక్ చేసుకొని సారీ 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 అని చెప్తూనే ఉంటాడు. ఆద్య చాలా సిగ్గుపడుతూ, ఆనంద్ వదులు వదులు ఆనంద్, అత్తయ్య మామయ్య చూస్తున్నారు, నాన్న కూడా చూస్తున్నారు, వద్దులు ఆనంద్, బాగుండదు అని అరుస్తూ ఉంటుంది. ఆనంద్ చిన్నగా ఆద్య చెవి దగ్గరికి వచ్చి, మరి బెంగళూరులో హక్ చేసుకుంటే బాగుంది అన్నావు అంటాడు. ఆనంద్ నిన్ను అని పిడికిలు బిగుస్తుంది ఆద్య. హలో, ఇక్కడ మేము కూడా ఉన్నాం, మీ రొమాన్స్ తర్వాత చేసుకోండి అంటాడు భాస్కర్ నవ్వుతూ. ముగ్గురు నవ్వుతారు తన మాటకి. ఇక సిగ్గుతో ఇద్దరు చెరొక రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళి ఆద్య దివ్యకి ఫోన్ చేసి విషయం చెప్పి కాసేపు మాట్లాడి కట్ చేసి ఇక బెడ్పై వాలి ఈ 2 నెలలు ఎంత సంతోషంగా గడిచాయో గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తెల్లవారుజామున ఆద్యకి ఫోన్ వస్తుంది. నిద్రమత్తులో స్క్రీన్ పై నెంబర్ చూస్తుంది. జ్యోతి వదిన అని ఉంటుంది స్క్రీన్ మీద. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో వదిన, గుడ్ మార్నింగ్, బేబీ గ్రోత్ ఎలా ఉంది అని అడుగుతుంది. గుడ్ మార్నింగ్ ఆద్య, బేబీ గ్రోత్ చాలా బాగుంది, మామయ్య వాళ్ళు సీమంతం చేద్దాం అనుకుంటున్నారు, అది కూడా ఈరోజు నైట్, ఎలాగో పెళ్ళి సింపుల్గా జరిగిపోయింది కదా, అందుకే ఇప్పుడు కాస్త గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు, సో నువ్వు, మామయ్య, బాబాయ్, పిన్ని అండ్ ఆనంద్ అందరూ రావాలి అని చెప్తూ ఉంటుంది. అలాగే వదిన, తప్పకుండా వస్తాం అని ఆద్య అనగానే, తప్పకుండా రండి, మీ అన్నయ్య మరీ చెప్పాడు, రాకపోతే అస్సలు ఊరుకం చెప్తున్నా, గుర్తుంది కదా ఈరోజు నైట్, ఒక్కసారి మామయ్యకు ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అంటుంది. పర్లేదు వదిన, నేను చెప్తానులే అని ఆద్య అనగానే, సరే, అందరినీ తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీదే, దివ్యకి ఫోన్ చేశాను, బట్ దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మీరైనా తప్పకుండా రండి, వీలైతే ఇప్పుడే రండి అని చెప్తుంది. సరే వదిన, తప్పకుండా వస్తాం అని చెప్పేసి ఆద్య ఫోన్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళి అందరికీ చెప్తుంది. అందరూ సరే అంటారు. ఆనంద్ ఎక్కడా లేకపోవడంతో తన కోసం తన రూమ్లోకి వెళ్తుంది టీతో పాటుగా.
కానీ ఆనంద్ తన బెడ్ మీద కనిపించడు. బాల్కనీలో ఉన్నాడేమో అని వెళ్ళి చూస్తుంది. ఆనంద్ అక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. చేతిలో కప్తో అలాగే నిలబడి చూస్తూ ఉండిపోతుంది చెమట పట్టిన ఆనంద్ బాడీని. తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించి ఆనంద్ వెనక్కి తిరిగేసరికి ఆద్య తననే చూస్తూ ఉంటుంది. మెల్లిగా వచ్చి తన మొహంపై చిటిక వేస్తాడు ఆనంద్. అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది ఆద్య. ఆనంద్, ఎప్పుడు లేచావు? ఇదిగో టీ తీసుకో అని అందిస్తుంది తనకి. ఆనంద్ టీ తీసుకుంటూ నువ్వే చేశావా అని అడుగుతాడు. లేదు, మామయ్య చేశారు అని ఆద్య అనగానే, అవునా, నాన్న టీ కూడా చేస్తారా? నాకు తెలీదే అని ఆనంద్ ఆశ్చర్యపోగానే, లేదు, అత్తయ్య చేశారు. నీకు మామయ్య అంటే చాలా భయం అంట కదా అని నవ్వుతూ ఉంటుంది ఆద్య. ఆనంద్ కోపంగా చూస్తూ, ఇప్పుడు కాదు, చిన్నప్పుడు అంటాడు ఉడుక్కుంటూ. అవునా అని ముసిముసిగా నవ్వుతుంది ఆద్య. ఇంతకీ అసలు విషయమే మర్చిపోయాను. జ్యోతి తెలుసు కదా, అదే ఆ రోజు నా మీద కత్తి పెట్టారు వాళ్ళ నాన్న అని ఆద్య గుర్తు చేస్తూ ఉంటే, గుర్తుంది. ఆయన ఇప్పుడు అతని గురించి ఎందుకు అంటాడు అదో రకంగా చూస్తూ. చెప్పేది విను ఆనంద్. జ్యోతి వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, తనకి సీమంతం చేస్తున్నారు. ఈరోజు నైట్ పార్టీ చేస్తున్నారంట. సో మనం వెళ్దాం ఆనంద్. నాన్న, అత్తయ్య, మామయ్య కూడా వస్తామన్నారు అంటుంది ఆద్య. మనం వెళ్ళడం అవసరమా ఆద్య? అసలే అతను చంపడానికి కూడా వెనకాడని మనిషిలా ఉన్నాడు అని ఆనంద్ అనగానే, లేదు ఆనంద్, ఎప్పుడైతే వదిన ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పుడే అంకుల్ కూడా పూర్తిగా మారిపోయారు. ప్లీజ్ ఆనంద్, మనం వెళ్దాం, లేదంటే మన పెళ్ళికి ఎవరు వస్తారు అని బుజ్జిగిస్తూ ఉంటుంది. ఆనంద్ నవ్వి, సరే వెళ్దాం, ఇదిగో కప్ అని కప్ ఇచ్చేసి వెనక్కి తిరిగి, అయినా తల్లి అనే బంధం ఎంతటి వారినైనా మార్చేస్తుంది కదా అంటాడు. ఏ సౌండ్ లేకపోవడంతో వెనక్కి తిరిగి చూస్తాడు ఆనంద్. ఆద్య అక్కడ కనిపించదు. తను వెళ్ళిపోయిందేమో అనుకొని కాసేపు ఫోన్ మాట్లాడి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. తను వినకపోవడమే మంచిది అని మనసులో అనుకుంటూ. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.